అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మనకి సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతికి ముందుగా మనం మురుకులు చేసుకుంటామండి. అవి ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్తాను రండి. ఇది 2 కేజీలున్నారండి. అయితే మనం కరెక్ట్ కొలతలతోని 2 కేజీల బియ్యంకి 1/2 కేజీ మినపగుళ్ళు వేసానండి. మినపగుళ్ళు వేసిన వల్ల ఏమవుతుందంటే మంచి కరకరలు ఆడుతాయి. చక్కగా మినపగుళ్ళు మంచిగా దోరపదంగా వేగించుకొని మనం పిండి గిన్నెకి ఇచ్చి మెత్తగా పట్టుకోవాలండి. పట్టుకుంటే చాలా టేస్టీగా వస్తాయి మురుకులు. నేనైతే ఇందులో శనగపప్పు గట్రా ఏం వేయలేదు, మినపప్పు వేస్తానండి మురుకులకి. అంటే 1/2 కిలో మినపగుళ్ళు, 2 కేజీలు బియ్యం అండి. ఇందులో మనం ఒక చిన్న గ్లాసుడు నువ్వు పప్పు వేయాలండి. ఎందుకంటే నువ్వులు ఎంత వేసుకుంటే అంత మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక చిన్న గ్లాస్ వేసాను. 3 గరిటెలు ఆయిల్ అండి. ఇది చక్కగా వేడి చేసుకుని పిండిలో వేసుకుందాం. ఇప్పుడు మనం వేడి చేసుకున్నాం కదండి, 3 గంటల ఆయిల్ ఇందులో పోసుకుందామండి. పోసుకొని సెయ్యి మాత్రం పెట్టకూడదు, గరిటెతో కలుపుకుందాం. పిండి గరిటె కాకపోయినా ఒక స్పూన్తోనైనా కలుపుకుందామండి, సెయ్యి మాత్రం పెట్టకూడదు. మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం అన్నీ చూసుకుందామండి. ఉప్పు కారం మనకు సరిపోయిందా లేదనేది కూడా తెలుస్తుంది. పిండిలోనే చూసుకోవాలండి. ఫస్ట్ చల్లగా అయిందండి. ఇప్పుడు మనం మొత్తం ఆయిల్ పిండికి పెట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. అయితే నేను 2 స్పూన్లు వేసాను కదండి ఉప్పు. ఎందుకంటే మేము కారంలో ఉప్పు వేసి పట్టిస్తాం కాబట్టి మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి మేము. లేదంటే 3 స్పూన్లు పడుతుంది. చిన్నవి అయితే 3 స్పూన్లు పడుతుంది, మామూలుగా అయితే 2 స్పూన్లు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైనా మళ్ళీ ఇబ్బంది కదా. మినప్పప్పు వేసిన వల్ల మురుకులు మాత్రం చాలా కరకర వస్తాయండి. నేను ఎప్పుడు మురుకులకి మినప్పప్పు వేస్తాను, శనగపిండి వేయను. పిండి మాత్రం చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఆయిల్ ఇది ఉండొద్దు, చక్కగా కలాలి. మంచి ఘాటున్న మిరప్పొడి అయితే మాత్రం 1 కిలోకి పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం సరిపోద్దండి. ఒకవేళ ఘాటు లేదు అనుకుంటే 3 స్పూన్లు వేసుకోండి. 2 కిలోలకి పిండి కలుపుకోవాలండి. చక్కగా కలిసిపోయింది కదా. ఇగో ఇలా అంటే మనకు చక్కగా ఇలా రావాలి. చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం చక్కగా కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. పిండి ఎంత గట్టిగా కలిపితే కొంచెం మురుకులు తిప్పేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, కానీ నూనెలో వేయగానే వెంటనే తేలుతాయండి. చక్కగా తేలి కరకరా వస్తాయి, ఆయిల్ అనేది పీల్చదండి. మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఉప్పు కారం అన్నీ చూసామండి, చాలా బాగా ఉంది, సరిపోయింది. పిండి మాత్రం మనం లూజుగా పిసుక్కోవద్దండి, ఇలాగే పిసుక్కోవాలి. మనం ఒక్క రవ్వ మనం చేయి తడుపు పెట్టుకొని అప్పుడు గొట్టంలో మనం వేసేటప్పుడు కొంచెం లూజ్ అవుద్ది. పిండి మాత్రం ఇలాగే పిసుక్కొని పక్కకు పెట్టుకోవాలి. గాలి పట్టకుండా దీనిపైన మూత పెట్టుకుందాం. కొంచెం కలుపుకుంటూ పక్కకు పెట్టుకుందాం పిండి. నేను ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి మొత్తం కలిపేస్తాను. ఒక 2 ఉంటే మాత్రం అప్పటికప్పుడు కలిపి కూడా మురుకులు గొట్టంలో వేసుకున్నాం అనుకో చక్కగా ఆయిల్ పీల్చదు, చాలా బాగుంటాయండి. పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి మురుకుల పిండి. ఇదిగోండి మనం ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్నాం కదండి. ఈ పొడి పిండి ఇలాగే ఉన్నాయి. మనం ఎందుకంటే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని తర్వాత ఈ పిండి సంగతి చూద్దాం. అయితే మనం కలిపిన పిండి ఉంటుంది కదండి, కలిపిన పిండి ఇలా ఒక దగ్గరికి అనేసి క్లాత్ వేసి మూత వేసి పెడదాం. నాప్కిన్ పిండిందేనండి, ఇది నీట్గా పిండి వేసాము. అది శుభ్రంగా తడిపేసి ఇలాగైతే పిండి గాలి పట్టదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. ఇది పల్లీల నూనె అండి, పల్లీల నూనె పోసుకుందాం. ఈ పల్లీలు నూనె వీటెక్కిన వరకు, ఈ పల్లీల నూనె వేడైన వరకు మనం మిగతా పిండి చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం కొంచెం తడుపు పెట్టుకుందామండి. కొంచెం గొట్టంకి కొంచెం లైట్గా తడుపు పెట్టుకొని మనం పిండి ఉంటుంది కదా, ఈ పిండి మురుకులు గొట్టంలో నిండా మనం వేసుకుందాం. ఇదిగోండి నేనైతే ఈ బుక్ మీద మురుకులు వేసుకుందానండి. మనకి ఇది వేసి నూనెలో మరిగేటప్పుడు మనకి చేతితో తీసి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా వేస్తానో ఎలా తీస్తానో అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో మనం ఇప్పుడు బుక్ మీద మురుకులు వేసుకుందాం. మనకి ఈజీగా ఉంటుందండి తీయడానికి. మనము బుక్ మీద మురుకులు వేస్తాం కదా, ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి.
తీసి వేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం వేసి చూపించుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి మురుకులు ఎలా తీస్తానని మీకు అర్థమవుతుంది. బుక్లో వేసుకుంటే మనకి తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం తీసుకున్న వల్ల మనకి చాలా ఈజీగా ఉంటాయండి. మళ్ళీ మనం చక్కగా ముక్కులు కొట్టుకోవచ్చు. అయితే మనం మినపప్పు వేసుకుందాం కదండి, తెల్లగే ఉంటాయి. శనగపప్పు వేస్తే మనకి కొంచెం ఎర్రగా కనిపిస్తాయండి. ఇవి తెల్లగున్నప్పుడే తీసి చేయకపోయినట్టు. ఎప్పుడైనా నూనె మీద ఈ బుడగలు అనేది తగ్గిపోతే మురుకులు చక్కగా వేగిపోయినట్టేనండి. ఏం పని అండి, మనకు మినపప్పు కాబట్టి ఇలాగే ఉంటాయి. కలర్ కొంచెం మారుతాయి చల్లారేటప్పటికి. చూడండి అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. చాలా చక్కగా ఏగుతాయి, చాలా గుల్లగా కూడా ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మురుకులు ఎలా చేసుకోవాలో చెప్పాను. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.